ఇది కదలకుండా ఇటు పట్టుకోండి కింద ఏం కదలేదు. ಅದು ಈ ಮೇಡೆ మిత్రులారా గమనించండి, మన పల్నాడు జిల్లా తరపు నుంచి కాసిం గారిని ఎస్కే కాసిం గారిని జిల్లా ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఇది మీ అందరికీ ఇష్టమే కదా. ఎస్కే కాసిం గారిని జిల్లా ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. దీని మీద ఎటువంటి అభ్యంతరాలు ఉంటే మీకు ఎవరికైనా తెలియపరచండి. లేని ఎడల 2 సంవత్సరాలు ఈయన పదవీ కాలం, అప్పటి వరకు మీరు ఎవరు కూడా ఈయన మీద ఆరోపణ చేయకూడదు. ఓకేనండి, మీ అందరికి ఇష్టమే కదా కాసిం గారు? అలాగే ఎస్ శ్రీను గారిని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా, అంటే పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ బాధ్యతలన్నీ నిర్వర్తించడానికి ఈయనకి ఈ పదవిని చెప్తున్నాం. ఇది కూడా మీ అందరికీ అంగీకారమేనా? అంగీకారమేనండి. మీ చప్పట్ల ద్వారా ఆయనకి తెలియపడుతుంది. మిత్రులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకుంటున్నారు అందరూ. దీన్ని అసలు మనం ఎందుకు జరుపుకోవాలి? ఇది జరుపుకోకపోతే మనకి ఇబ్బంది ఏంటి? మేడే అంటే అసలు ఏంటి? ఇట్లా పెట్టుకొని ఆఫీసులో పెట్టుకో. మేడే అనేది ఏంటి? దీనివల్ల జరుపుకుంటే ఉపయోగం ఏంటి? జరుపుకోకపోతే నష్టం ఏంటి? ఇది ఒక పండగ కాదు, లేదు ఒక ఫంక్షన్ కాదు, లేదంటే మన ఇంటి పక్కళ్ళు ఏదో చేసుకుంటే వెళ్ళే కార్యక్రమం కాదు. ఇది ఎవరికి పట్టింపు లేని ప్రపంచ పండుగ. కొన్ని పండుగలు ఒక్కో దేశంలో ఉంటాయి, ఇంకో దేశంలో ఉండవు కదండి. కొన్ని దేవతల మొక్కులు కొన్ని ఊర్లో ఉంటాయి, కొన్ని ఊర్లో ఉండవు. ప్రపంచం మొత్తం ఈరోజు జరుపుకునేటువంటి పెద్ద పండుగ మేడే. దీన్ని మించింది ప్రపంచంలో అందరూ కలిసి చేసుకునేది ఇప్పటి వరకు ఏమీ లేదు. కొన్ని పండుగలు కొన్ని దేశాల్లోనే చేసుకుంటారు, కానీ దీనికి దేశం అనే ఎలా లేదు, లిమిట్ లేదు, ఇక్కడి నుంచి ఇక్కడికి అనేది లేదు. దీనికి ప్రపంచంలో ఉన్న కార్మికులు అందరూ చేసుకుంటారు. ఎందుకని చేసుకోవాలి దీన్ని మనం? పూర్వకాలంలో పని విధానం ఏ విధంగా ఉండేదంటే వస్తు మార్పిడి విధానంలో ఉండేది. అంటే కిరాణా షాప్కి వెళ్ళామనుకోండి, కొంచెం 50 సంవత్సరాలు అట్లా 40 దాటిన వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది. కిరాణా షాప్కి వెళ్తే అప్పుడు ఏమి ఇచ్చేవాళ్ళం? మన దగ్గర ఉన్న వడ్లో బియ్యమో ఇచ్చి మనకు కావాల్సిన మంచి నూనె, ఉప్పు, పప్పు తెచ్చుకునేవాడు. అంటే వస్తు మార్పిడి విధానం. అంటే